దేవుని వాక్యం ద్వారా అధిరోహించడం అవసరం. ఎందుకంటే అంతా దానిలోనే ఉంది. ఈ లోకంలో చిరిగిన వస్త్రాలతో ఉన్నవారి కంటే బట్టలు ఉన్నవారు మేలు. స్వర్గరాజ్యంలో దేవుని వస్త్రాలు వాటిని ధరించే ఆత్మల కంటే గొప్పవి. అగ్ని మరియు నీటి ద్వారానే ప్రపంచం పవిత్రమవుతుంది. అదృశ్యం ద్వారా కనిపించేది. దాచిన ద్వారా తెరవండి. కనిపించే వాటిలో చాలా దాగి ఉంది. పువ్వులలో నీరు, బాప్తిస్మల్ తైలం మరియు బాల్సంలో అగ్ని. యెషూవ వారిని మోసపూరితంగా ఓడించాడు, ఎందుకంటే ఆయన నిజంగా ఉన్నట్లు కనిపించలేదు, కానీ వారు చూడగలిగే రూపంలో కనిపించాడు. గొప్పవారికి అతను గొప్పవాడిగా కనిపించాడు, చిన్నవారికి అతను చిన్నవాడు. దేవదూతలకు అతను ఒక దేవదూత, మనుషులకు అతను ఒక మనిషి. కాబట్టి ఆయన వాక్కు అందరికీ దాచబడింది. కొందరు నిజంగా ఆయనను చూశారు మరియు తమను తాము చూస్తున్నట్లు ఊహించుకున్నారు. ఆయన ఆలివ్ కొండపై తన శిష్యుల వద్దకు మహిమతో వచ్చినప్పుడు ఆయన చిన్నవాడు కాదు, ఆయన గొప్పవాడై తన శిష్యులను గొప్పవానిగా చేశాడు. తద్వారా వారు ఆయన గొప్పతనాన్ని చూడగలిగారు. ఆ రోజున ఆయన కృతజ్ఞతతో ఇలా అన్నాడు: పరిశుద్ధాత్మతో పరిపూర్ణ కాంతిని ఏకం చేసిన మీరు దేవదూతలతో మమ్మల్ని కూడా ఏకం చేయండి. గొర్రెపిల్లను తృణీకరించవద్దు. ఆయన లేకుండా రాజును తెలుసుకోవడం అసాధ్యం. కాంతి వస్త్రాలు లేకుండా ఎవరు రాజును సందర్శించలేరు. పరలోక మానవునికి భూ సంబంధమైన వారికంటే చాలామంది కుమారులు ఉన్నారు. ఆదాము కుమారులు త్వరలోనే చనిపోతారు, కానీ పరిపూర్ణ మానవుని కుమారులు చనిపోరు మరియు ఎప్పటికీ పునర్జన్మ పొందుతారు. తండ్రి ఒక కొడుకును సృష్టిస్తాడు, కానీ కొడుకుకు మరొక కొడుకును సృష్టించే శక్తి లేదు. పునర్జన్మ పొందినవాడు పునర్జన్మను ప్రసాదించలేడు. కాబట్టి కొడుకు సోదరులను గెలుస్తాడు, కానీ కొడుకులను కాదు. ఈ లోకంలోని అందరూ పురుషులు మరియు స్త్రీలు సహజంగా జన్మించారు, కానీ దేవునిలో తిరిగి జన్మించిన వారిని స్వర్గం పోషిస్తుంది. దైవిక కృప మొద్దు ద్వారానే పరిపూర్ణులు పునర్జన్మ పొందుతారు. ఒకరి కృప ద్వారా గర్భధారణకు సహాయపడటానికి మనం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటాం. ముగ్గురు క్రీస్తుతో నడిచారు: ఆయన తల్లి మరియు మరియా, ఆమె సహోదరి మరియా మరియు మగ్దలేని మరియా. ముగ్గురిని మేరీ అని పిలిచారు. తండ్రి మరియు కుమారుడు ఒకే పేర్లు. సర్వవ్యాప్తి పైన మరియు క్రింద, దాచబడిన మరియు వెల్లడి చేయబడిన వాటిలో పరిశుద్ధాత్మ ద్వంద్వంగా ఉంటుంది. ఇది క్రింద వెల్లడించబడిన వాటిలో ఉంది మరియు పైన దాచిన వాటిలో. కొంతమంది పవిత్ర పురుషులు దుష్ట శక్తుల చేత ఆకర్షితులవుతారు. ఒక ఆత్మ ద్వారా మోసపోయి వారు ఒక సాధారణ మనిషికి ఏమి సేవ చేస్తున్నారో నమ్ముతారు. ఒక శిష్యుడు యెషూవను ఈ లోకం నుండి ఏదో ఒకటి అడిగాడు. ఆయన, నీ తల్లిని అడుగు, ఆమె వేరొకరికి చెందిన వస్తువులను నీకు తెస్తుంది అని జవాబిచ్చాడు. అపోస్తలులు శిష్యులతో మా బలులలో ఉప్పు ఉండాలి అని అన్నారు. వారు దైవిక జ్ఞానమైన సోఫియాను ఉప్పు అని పిలిచారు. ఉప్పు రుచి లేకుండా ఏ త్యాగం అంగీకరించబడదు. సోఫియాకు పిల్లలు లేరు, కాబట్టి ఆమెను ఉప్పు ధాన్యంగా పిలుస్తారు. వారు తమ సొంత మార్గంలో ఎక్కడ వ్యక్తమవుతారో అక్కడ పరిశుద్ధాత్మ మరియు ఆమె సంతానం సమృద్ధిగా ఉంటారు. తండ్రికి ఉన్న దానిని కొడుకు వయోజనుడైనప్పుడు అతనికి ఇస్తాడు. ఆత్మ ద్వారా పడిపోయి తిరిగి జన్మించిన వారు ఆత్మ కారణంగా కొట్టుకుపోవచ్చు. కాబట్టి అదే విశ్వాసంతో గిర్సు జ్వలించి ఆరిపోతుంది. ఎచామోత్ అంటే మరణం యొక్క జ్ఞానం. మరణం తెలిసిన వ్యక్తిని అంటారు.